ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఇది హైలైట్ మోషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ శ్రీకృష్ణ ప్రాజెక్ట్ అని ఇస్తాను. మనకి ఎక్స్ఎంఎల్ అవసరం లేదు మనకి. ఓకే, అన్నీ మనకు ఎక్స్పోర్ట్ అయిపోయినాయి మనకు. అంటే మొత్తం కలర్ గ్రేడింగ్ అని అన్నీ ఇచ్చేసిన, అంటే ఎఫెక్ట్లు కానీ. ఇక్కడ వీడియో ఉంది కదా, ఇది స్టార్ ఫిల్ లాగా వెనక వస్తుంటుంది బ్యాక్ సైడ్. ఓకే, అంతా ఓకే ఉంది. అన్ని ఫొటోస్ కూడా మీకు అంతా. ఈ ఫాంట్ మాత్రం యాడ్ చేసుకోండి, మర్చిపోయినా. ఫాంట్ అయితే 2 ఫాంట్స్ పెట్టుకోకుండా మీరు ఒక పని చేయండి, ఇది ఇంకా కొంచెం బాగుంటుందని నాకు ఉద్దేశం. ఒక షేప్ తీసుకొని మీకు తెలుసు కదా ఆ షేప్ అయితే. ఒక నిమిషం, ఆ షేప్ ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళి మనం అయితే సైజ్ అయితే పెంచుకుందాం. ఓకే, ఇలా అయితే పెంచుకున్న తర్వాత దీని బ్లాక్ అయితే చేసుకుందాం. ఓకే, బ్లాక్ చేసుకున్న తర్వాత దీని ఒపాసిటీ అయితే బ్లెండింగ్లోకి వెళ్ళి కొంచెం ఒపాసిటీ అయితే తక్కువ వేసుకొని దాన్ని ఏం చేద్దామంటే కింద తీసుకొద్దాం. ఓకే, ఇలా అయితే కింద తీసుకొచ్చిన తర్వాత ఇది చివరి వరకు జరుపుకున్న తర్వాత ఇది ఏం చేస్తారంటే, ఓకే, సో ఇక్కడ ఇది ఏడే అంటే తెలుగు ఫాంట్ ఉంటే తెలుగు ఓకే, లేదంటే అది ఉంటే అది ఓకే. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకోండి. ఇది అనేది ఇంగ్లీష్ అనేది ఇలా పెట్టుకోండి. ఓకే, 2 పొట్టి శ్రీరాములు ఇచ్చిన మనకు ఇంగ్లీష్లో యాడ్ అవుతుంది, తెలుగులో యాడ్ అవుతుంది. ఇలా అయితే పెట్టేసుకోండి, ఇంకా కొంచెం లుక్ అనేది బాగుంటుంది. ఇంకోటి ఇది వైట్లో పెట్టుకుందాం, మనం చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం, ఇది వైట్లో పెడదాం. ఓకే, వైట్లో పెడితే ఇంకా సూపర్. ఓకే, ఇక చూసుకోండి ఒకసారి. ఓకే, వైట్ అయితే వైట్. ఇలా ఈ లిరిక్స్ అనేది కొంచెం కిందికి జరుపుకుంటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ నా లోగో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ లోగో నా తీసేసి, ఆ లోగో అంటే నా నేమ్ తీసేసి మీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇలాగైతే సెట్ చేసుకోండి. ఇది నేను చెప్పడం, నేను అంటే ఈ ఐడియా నాకు అప్పుడే రాలేదు. సో ఇలా పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. అన్నీ అయితే ప్రాజెక్ట్ అయితే మీకు సాంగ్ కూడా ఇంపోర్ట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది ఫస్ట్లో. ఇది ఏంటంటే డ్రాయింగ్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఇంకోటి ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అవసరం లేదు మనకి. ఇక్కడ మనకి ఏదైతే 4.27 మిల్లీ సెకండ్ ఉందో అక్కడ వరకే ఇది మనం ఏదైతే ఇది చేసుకున్నామో, ఈ షాడో చేసుకున్నామో అదైతే కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచే మనకి లిరిక్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఓకే, సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇది అనేది హైడ్ చేయండి. ఏదంటే మనకి నేను ఇది వీడియో ఇచ్చిన కదా, అదే అన్నమాట. ఇది గ్రూప్ అయితే ఓపెన్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఇంకో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మీరు ఏ ఫోటో అయితే పెట్టుకుంటారో ఆ ఫోటో అయితే పెట్టుకోండి. ఇంకో గ్రూప్ వస్తుంది, అది కూడా మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే ఇది ఉంది కదా, దీని ప్లేస్లో మీ ఫోటో ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నా ఫోటో అయితే ఒకటి పెడతాను, చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సో నాది ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో అయితే పెడదాం. ఓకే, ఈ ఫోటో పెట్టిన తర్వాత కొంచెం అటు ఇటు అవుతుంది. ఓకే, మనం దీని జూమ్ ఒక నిమిషం, సారీ. ఇది ఎడిట్ షేప్లోకి వెళ్దాం. కొంచెం అంటే ఇట్లా, అంటే కొంచెం చూసుకోండి మీరు, ఇలా అనమాట. ఓకే, ఇదంతా 300 ఉంది కదా, కింద 618 ఉంది. అది చూసుకోండి. అది చూసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ రండి. ఈ బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టుకోండి. ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది కూడా బీట్ మార్క్ తీసేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత దీనికైతే మనమైతే ఇదైతే యాడ్ చేసుకున్నాం. ఓకే, ఏంటి వైఫై ఫీచర్ అయితే ఉంటుంది దీనిలో, క్రోమాకి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇలాగైతే మనకు రివీల్ అవుతుంది. ఓకే, ఈ శ్రీకృష్ణుడు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ని ఏం చేద్దామంటే ఒకసారి పైకి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం కిందకి తీసుకొద్దాం, మనకు సెట్ అయ్యేటట్టు. ఓకే, ఏదైనా ఉండండి మీ ఫోటో. ఓకే, ఇలా అయితే కిందకి తీసుకొద్దాం. ఓకే, ఈ ఫోటోలో మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి
మన అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకున్న తర్వాత ఇది మొత్తం ఇక్కడ దాకైతే తీసుకురండి. ఇది తీసుకొచ్చి ఏం చేద్దామంటే మనం సైజ్ సరిపోతుందా లేదా ఇలాగైతే సెట్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే, ఈ సెట్ ఓకే, ఇది సెట్ అయింది. కాకపోతే మనకి ఏంటంటే బార్డర్ అనేది సరిగ్గా కనపడట్లేదు. ఓకే, సో ఇలాగైతే చేద్దాం. ఓకే, కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకుందాం. ఓకే, మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం తక్కువ చేసుకుందాం కొద్దిగా, ఎందుకంటే అటు ఇటు కనపడట్లేదు. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఇలా చేసుకుందాం. ఓకే, ఇలా ఇదైతే బెస్ట్. కొంచెం సైజ్ అయితే పెద్దగా చేసుకుందాం. సైజ్ పెద్దగా చేసుకుంటే చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, ఇలా అయితే సెట్ చేసుకోండి. ఓకే, ఏదైనా సరే మీ ఫోటో కానీ ఏది కానీ. ఓకే, దీనికి ఏంటంటే దానికి సెట్ కాలేదు కాబట్టి ఇది ఎడిట్ షేప్లోకి వెళ్ళి మనమైతే ఆ 300 పెట్టిన ఒక నిమిషం ఇది ఇలాగైతే చేసుకోండి. ఓకే, ఫుల్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇది. ఓకే, ఇంకొకటి పైన హెడ్ అయితే కనిపిస్తలేదు కదా, హెడ్ కూడా మనం పెట్టుకుందాం. ఒక నిమిషం, దీనికి వైఫ్ ఎఫెక్ట్ ఉంది అనుకుంటా. వైఫ్ ఎఫెక్ట్లో వెళ్ళి మనకు ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ. ఓకే, ఎండింగ్ అయితే స్టార్టింగ్ అయితే ఇలాగైతే పెంచుకోండి. ఇక్కడ మార్క్ పడుతుంది కదా, అది కాకుండా ఇది అనమాట. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది ఒకటి. ఇంకొకటి ఇక్కడ కింద కరెక్ట్ సెట్ అయిందా లేదా చూసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే, ఇలాగైతే రివీల్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఫోటో పెట్టుకోవాలి. ఇక్కడ మనం సేమ్ ఫోటో ఫుల్ ఫోటో పెట్టుకోవాలి మనం. ఓకే, ఇలాంటి ఫోటో. ఓకే, ఒక నిమిషం. ఓకే, ఇదైతే ఉంది కదా, ఇది సేమ్ సెట్ అయిందా లేదా చూసుకుందాం. ఓకే, ఇలా ఉంటే చాలు మనకు. ఓకే, కొంచెం లేదు అంటే కొంచెం పెద్దగా చేసుకోండి మనకు కనిపించేటట్టు. ఓకే, ఇలాగైతే సెట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ అది బీట్ మార్క్ అనేది అంటే మార్క్ అనేది పడింది. అది ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్లో కానీ. ఓకే, ఇక్కడైతే ఉన్నాయి కదా, ఇది కానీ. ఓకే, తర్వాత వచ్చేసి ఇది కానీ పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ. ఓకే, మీ పాయింట్ దగ్గర, ఎందుకంటే కీ పాయింట్ ఇచ్చిన కదా, కీ పాయింట్లో మీరు అయితే దీనైతే చేసుకోండి. ఓకే, ఇంకేముంటుంది, ఇంకా ఒకసారి ఇలా అయితే పెద్దగా చేసుకోండి. కిందకి జరుపుకోవాలనుకుంటే మీరు ఫింగర్తో జరుపుకోండి, అంత ఇబ్బంది ఉంటే. ఓకే, ఫింగర్తో ఇలా జరుపుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, చూడండి ఒకసారి చూద్దాం. ఈ బీట్ మార్క్ అయితే కొంచెం అటు ఇటు అవుతుంటుంది. ఈ బీట్ మార్క్ దగ్గర డైరెక్ట్గా జరుపుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మనకైతే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ఫోటో అనేది కొంచెం వెనక్కి ఉండాలి, ఎందుకంటే మనకు డ్రా అవుతున్నట్టు మనకు కనిపించాలి కాబట్టి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇలాగైతే రివీల్ అవుతుంది. ఓకే, మంచి వెనక బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. నేను ఇంట్లో దిగిన ఇది, బయట న్యాచురల్గా మంచిగా మంచి ఫోటో ఉంటే పెట్టేసుకోండి మీరు. ఓకే, లేదు ఇవి ఫొటోస్ కావాలంటే కూడా మీకు యాడ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఫాంట్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ జోలికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ పైన షేర్ ఐకాన్ అయితే ఉంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.